తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఆ పార్టీకి నామకరణం చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాని కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే అసలు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం వెనుక ప్రధాన కారణం ఏంటి, ఆయన వెనక ఎవరున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీని అయితే ప్రారంభించారు. జెండాను కూడా ఆవిష్కరించారు. విధి విధానాలను కూడా త్వరలో తెలియజేస్తా అంటూ కూడా ఆయన తెలియజేశారు. ఏంటి మేడం, బీసీల కోసం తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం వెనక ప్రధాన కారణం ఏంటి, ఆయన వెనక అసలు ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మల్లన్న వెనకున్నది బీజేపీ పార్టీ. వాళ్ళే ఇదంతా చేయిస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి తెలంగాణలో అంటే ప్రత్యామ్నాయం కనిపించట్లా బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో పార్టీ బలహీనపడుతున్న కొద్దీ టీఆర్ఎస్లో వాళ్ళు బీజేపీలో చేరే కంటే కూడా ప్రస్తుతానికి ఈ లోకల్ వాళ్ళు కాంగ్రెస్లో చేరటానికి, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికారంలో ఈ పార్టీలో చేరటానికి వాళ్ళు ఇష్టం చూపిస్తున్నారు. అందుకోసం ఏంటి అంటే అక్కడికి మొన్న అమిత్ షా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోంది, అందులో నుంచి ఎవరు వచ్చినా సరే మీరు జాయిన్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది. సరే, అయితే ఈ పరిస్థితుల్లో కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు దానికి ఆనకట్ట వెయ్యాలి అంటే ముఖ్యంగా చూసేది బీసీలు ఎటు వెళ్తారు అనే దాన్ని బట్టి తెలంగాణలో రాజకీయం నడుస్తుంటుంది. ఇక్కడ బీసీలు ఎక్కువ తెలంగాణలో. అందుకోసం ఏంటి అంటే ఈ బీసీలని కొంచెం పక్కకి జరపగలిగితే గనక అసలు వీళ్ళు కాంగ్రెస్కి ఓటైపోయినా పర్వాలేదు, బీజేపీకి ఓటైపోయినా పర్వాలేదు, ఈ బీసీ రాజ్యాధికారం అనే వాళ్ళకి ఓటేశారనుకోండి, వాళ్ళు ఓటు చీల్చడానికి పనికొస్తారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఓట్లు ఎక్కువ పడలేదు అనుకోండి, అది బీజేపీకి లాభమేగా. అదే ఈ బీసీలు అలవాటు ప్రకారం కాంగ్రెస్కి వెళ్ళారనుకోండి, ఇవాళ బీసీలకు కూడా కాంగ్రెస్లో మంచి స్థానమే ఉంది అనుకోండి, అప్పుడు బీజేపీకి కష్టం అవుతుంది కదా. అందుకని బీజేపీ తెలివిగా ఇప్పుడు ఇతన్ని దించింది. ఒకానొక టైంలో 92 బీసీ కులాల ఐక్యవేదిక అని కాసాని జ్ఞానేశ్వరు తీసుకొచ్చి ఎక్కువ కాలం నడపలేకపోయాడు. ఇట్లా విఫల ప్రయత్నాలు కొంతమంది చేశారు ఈ బీసీలకు సంబంధించి. ఎంతమంది చేసినా సరే ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంకి వస్తే, తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ మున్నూరు కాపు అనే సామాజిక వర్గం దగ్గరలో అగ్రకులానికి దగ్గర అన్నట్లు ఉంటుంది. అంటే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు కానీ ఎక్కువ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కువ అధికారాలు ఉన్నాయి వాళ్ళకి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి. వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా పెత్తనం చేయాలి అనే ఉద్దేశంలో ఉంటారు. వాళ్ళది కొంచెం పెత్తందారి స్వభావమే. వాళ్ళని ఇక్కడున్న గౌడ కానీ, యాదవ కానీ, ముతరాసి కానీ, ముదిరాసు సామాజిక వర్గం కానీ వీళ్ళు నమ్మరు. అంటే వీళ్ళ అధికారం కింద ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే పైగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మామూలు పాత సామెత ఒకటి ఉంది కదా, 4 కప్పులు ఒక చోట కలిసి ఉండవు అని ఆడవాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడతారు. కానీ 4 బీసీ కులాలు ఒక అవగాహనకు వచ్చినట్టు మనకి ఇంతవరకు ఎక్కడా కనిపించలే. రాదది. అందుకని ఇతను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టాడు. అయితే దాంట్లో ఇన్వర్టెడ్ కామాస్లో బీసీల ఐక్యత ఉంటది ఉపశీర్షిక, ట్యాగ్ లైన్ అదే. అంటే అసలు ముందు ఆయన చెప్పడమే బీసీల కోసం బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టినట్టుగా చెప్పాడు కదా.
అయితే ఈ బీసీ కులాలందరూ కూడా ఆ రోజు కాసాని జ్ఞానేశ్వరికి వచ్చినంత మంది కూడా వస్తారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ రోజు కాసాని జ్ఞానేశ్వరికి ఎంతో కొంత బీసీ కులాల్లో అతనికి ఒక పట్టు ఉంది. కానీ మల్లన్నకి అసలు ఆ పట్టు లేదు. మల్లన్న ఎంతసేపు ఒక జర్నలిస్ట్ లాగాను, ఒక ప్రభుత్వాన్ని విమర్శించే ఒక మనిషిగాను, అది ఇది కాదు అంటే ఒక బ్లాక్ మెయిలర్గా అతనుకున్న ఇది, పైగా ఫస్ట్ బీజేపీలో చేరి బీజేపీలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడి, అంటే ఇతను ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోవర్ట్. ఓకే, ఖచ్చితంగా చెప్పుకోవాలంటే అతని పాత్ర అది ఇవాళ రాజకీయాల్లో. కానీ ఆ కోవర్టే ఇవాళ మళ్ళీ అక్కడ లోపలుండి చేసేది ఏమీ కనిపించకపోయేసరికి అక్కడ ఏమి పప్పులు ఉడకట్లేదు, ఆటలు సాగట్లేదు. అంటే బీసీలను ఏదో ఓ పక్కకి జరిపి నాయకుడిగా ఉందాము అని చెప్పి చూస్తే రేవంత్ రెడ్డి ముందు ఆ పప్పులు ఉడకట్లేదు. ఉడకపోయేసరికి ఇంకా అతను లోపలుండి ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి బయటకు వచ్చి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ పెట్టాడు. ఇది జరిగింది. ఈ పార్టీ వల్ల ఏ మాత్రము కూడా ఈ బీసీల ఐక్యత కొనసాగుతుంది అనేది లేదు. ఇవాళ రోజులు మారిపోయినాయి. ఎవ్వరికి వాళ్ళు ఏ కులం కా కులం మేమే హీరోలు అనేటట్లు తయారైపోయారు. అలాంటప్పుడు ఒక బీసీ కులం కింద ఇంకా మిగతా బీసీ కులాలు ఎందుకు కలిసి ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు తీన్మార్ మండలంలో నిజంగా బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీని ఆయన ప్రారంభించి ఉండొచ్చు, కాదంటలా. కానీ అసలు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టడం వెనక ఎవరున్నారు? ఏ శక్తి నడిపిస్తుంది? బీజేపీ ఉంది. నేను కోవర్ట్ అని చెప్పింది అందుకే. కాంగ్రెస్ పార్టీలో మల్లన్న ఒక బీజేపీకి సంబంధించిన కోవర్టు. అయితే అతను ఆ ఆటలో అక్కడ సాగట్లేదని చెప్పి, మాట చెల్లట్లేదు అని చెప్పి అక్కడ అతను గిల్లి కజ్జాలు పెట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు మామూలుగా వాళ్ళు అయితే పంపరు. ఎందుకంటే ఒక బీసీని బయటికి పంపించిన ఇది ఉండకూడదు కదా. అందుకని చెప్పి ఆ అపప్రద వాళ్ళు ఎందుకు తెచ్చుకుందామని చాలా వెయిట్ చేశారు. అతను నిజంగా కాంగ్రెస్ పార్టీ బాగా భరించింది కూడా. భరిస్తే ఇక చివరికి వచ్చేసరికి ఇక అతను కూడా వీళ్ళు నన్ను పంపించేటట్టు లేరని చెప్పి ఇక తనకు తానే పొగబెట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు ఇది చేయడం వెనకమాల ఇవాళ ఎక్కడేయండి డబ్బులు? ఎవరండి అతనికి బీసీలు వచ్చి డబ్బులు ఇచ్చారు? ఓ పెద్ద స్టార్ హోటల్లో పార్టీ లాంచ్ చేశాను, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎలా వస్తాయి అన్ని డబ్బులు? ఒక ఎమ్మెల్సీగా ఆయన జీతం ఎంత, ఆయన ఎంత? పోనీ ఆయన నిన్న మొన్నటి దాకా నడిపిన న్యూస్ ఛానల్కి వ్యూవర్షిప్ ఎంత, దాని ద్వారా వచ్చిన డబ్బులు ఎన్ని, యూట్యూబ్ ఛానల్కి వచ్చిన డబ్బులు ఎన్ని, ఏం చేస్తే ఈ డబ్బులు వచ్చినాయి? అతనికి వాళ్ళ మంది మార్బలం ముందు వెనక మనుషులు. అతని గురించి బాగా తెలుసు అందరికి, ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అని. అలాంటి అతన్ని వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అసలు మున్నూరు కాపు కులాన్ని నమ్మటమే కష్టం మిగతా బీసీ కులాలకి. అంటే ఇదంతా మనం అంటున్నామని కాదు, బీసీ కులాల వాదంలోనే ఉంది ఇది. అలాంటిది మళ్ళీ వీళ్ళందరూ కలిసి వచ్చి ఈయన మాట నమ్మి ఈయనతోటి ఉండి ఇది ఓట్లు చీల్చడానికి పనికొస్తుంది తప్పితే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఓట్లు చీల్చడానికి తప్పితే బీసీలకి అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు అంటారు ఈ పార్టీ వల్ల? ఏముండదు. ఇప్పుడు బీసీ సప్లాన్ ఉందండి, దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్లో వాళ్ళకి ధన సహాయం చేసి, లేదు వాళ్ళ వృత్తుల వారీగా వాళ్ళకి గొర్రె పిల్ల, చేప పిల్ల, మేక పిల్లల ఇచ్చి ఏదో అప్లిఫ్ట్ చేస్తున్నారు. చెయ్యట్లేదని కేసీఆర్ చేయలేదు అనలేము, వీళ్ళు చేయట్లేదు అనలేము, ఏదో జరుగుతుంది మొత్తానికి. కాకపోతే ఆ రోజు కేసీఆర్ కులాల వారీగా విడదీసి వీళ్ళందరికీ కార్పొరేషన్లు పెట్టి మొత్తం ఒకటే కార్పొరేషను బీసీ కార్పొరేషన్ అని పెట్టి చేసుంటే బాగుండేది. అట్లా చేయకుండా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళని బాగా విడదీశాడు. విడదీసి ఇప్పుడు మీరు ముదిరాజులా సరే మీకోసం చేప పిల్లలు వదిలాను, మీరు కురుమల మీకోసం గొర్రె పిల్లలు ఇస్తున్నాను, మీరు యాదవుల మీకోసం గేదెలకి
సబ్సిడీలు ఇస్తాను, ఉమ్, ఇట్లా చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే. ఇలా చేసుకుంటా వెళ్ళి అనైక్యత సృష్టించిన ధరిమిల ఈరోజు వాళ్ళందరి మధ్యలో ఒక ఐక్యత తీసుకురావాలి అని చెప్పి ఆ, మల్లన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, ఇలా ఈ ద్వారా అయినా సరే కాంగ్రెస్కి బీసీలను దూరం చేయాలనేది ప్లాన్ తప్పితే వేరే ఏమీ లేదు. అసలు అతనికి ఏదో ఒక రాజ్యాధికారం వస్తుందనే నమ్మకం కూడా అతనికి ఉందని నేను అనుకోవట్లా. ఓకే. అతని అజెండా అతనికి మనసులో క్లియర్గా ఉంది.